అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో ఎన్నో అద్భుతమైన కథలు, మహిమాన్వితమైన దైవ స్వరూపాలు ఉన్నాయి. అలాంటి కోట్లాది భక్తులను ఆకర్షించే ఒక గొప్ప శక్తి స్వరూపమే శ్రీ అయ్యప్ప స్వామి. కేరళలోని పశ్చిమ కనుమలలో కొలువై ఉన్న శబరిమల క్షేత్రం లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రం. ఈరోజు మనం అయ్యప్ప స్వామి జననం, ఆయన గొప్ప కార్యాలు, అద్భుతాలు మరియు శబరిమల యాత్ర వెనుక ఉన్న విశేషాలను తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి జననం ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన గాథ. ఇది శివకేశవుల దివ్య సంగమం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఒకప్పుడు మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుని నుండి వరం పొంది పురుషులెవరూ తనను సంహరించలేరని గర్వించాడు. ఈ వరం వల్ల దేవతలను, మానవులను తీవ్రంగా హింసించసాగాడు. దేవతలు అతడి ఆగడాలు భరించలేక త్రిమూర్తులను ఆశ్రయించారు. త్రిమూర్తులు మరియు ఇతర దేవతలందరి తేజస్సు నుండి ఒక మహాశక్తి ఉద్భవించింది. ఆ శక్తే దుర్గాదేవి. సింహవాహినిగా అనేక ఆయుధాలతో దుర్గాదేవి మహిషాసురుడితో భీకర యుద్ధం చేసింది. మహిషాసురుడు తన రూపాన్ని మార్చుకుంటూ దుర్గాదేవిని మోసం చేయాలని ప్రయత్నించాడు. చివరకు దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది. మహిషాసురుడికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు మహిషి. మహిషాసురుడి వధ తర్వాత మహిషి తన అన్నయ్య మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. బ్రహ్మను తపస్సు చేసి హరిహరపుత్రుడితో తప్ప మరెవరితోనూ తనకు మరణం ఉండకూడదని వరం పొందింది. ఈ మహిషి ఆగడాలను అణచివేయడానికే అయ్యప్ప స్వామి అవతరించాడు. మహిషాసురుడు అంతరించిన తర్వాత విష్ణుమూర్తి జగన్మోహిని రూపం ధరించి దేవతలకు దర్శనమిచ్చారు. ఇదే సమయంలో పరమేశ్వరుడు ఆ మోహిని రూపాన్ని చూసి మోహితుడయ్యారు. వారి కలయిక వల్ల ఒక దివ్య తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సు నుండే ఒక అద్భుతమైన, అందమైన శిశువు జన్మించాడు. ఈ శిశువే భవిష్యత్తులో ధర్మాన్ని రక్షించడానికి అవతరించిన అయ్యప్ప స్వామి. ఈ దివ్య శిశువును పందల రాజ్యంలో పంపానది ఒడ్డున విడిచిపెట్టారు. అప్పుడు పందల దేశపు రాజు రాజశేఖరుడు మరియు ఆయన భార్య సంతానం లేక బాధపడుతుండేవారు. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళిన రాజుకు పంబానది తీరాన ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న శిశువు కనిపించాడు. ఆ శిశువుకు మెడలో ఒక మెరిసే మణి ఉండడంతో ఆ రాజు ఆ శిశువుకు మణికంఠుడు అనే పేరు పెట్టాడు. ఆ శిశువును రాజదంపతులు తమ సొంత బిడ్డగా పెంచుకున్నారు. మణికంఠుడి రాకతో రాజ్యంలో సుఖసంతోషాలు వెల్లివిరిశాయి. మణికంఠుడు బాల్యం నుండే అనేక అద్భుతాలను ప్రదర్శించాడు. ఆయన కేవలం రాజకుమారుడు మాత్రమే కాదు, ఒక దివ్య పురుషుడని అనేక సంఘటనలు నిరూపించాయి. మణికంఠుడు గురుకులంలో విద్యాభ్యాసం చేసేటప్పుడు గురుదేవుడికి మాట్లాడలేని మూగ కుమారుడు ఉండేవాడు. మణికంఠుడు తన శక్తితో ఆ కుమారుడికి మాటలు ప్రసాదించాడు. ఈ సంఘటన మణికంఠుని దైవత్వాన్ని మొదటిసారిగా లోకానికి చాటింది. రాజమాతకు ఒకరోజు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆమెకు నయం కావాలంటే పులిపాలు అవసరమని ఆస్థాన వైద్యుడు చెప్పాడు. అయితే ఇది మణికంఠుడిని అడవికి పంపించి రాజుకు దూరంగా ఉంచడానికి పన్నిన కుట్ర అని ఎవరికీ తెలియదు. అప్పుడు మణికంఠుడు నిర్భయంగా పులిపాలు తీసుకురావడానికి అడవికి బయలుదేరాడు. అడవిలో ఆయన మహిషి అనే రాక్షసిని ఎదుర్కొన్నాడు. మహిషి తన దుష్ట శక్తులతో మణికంఠుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. మణికంఠుడు భయంకరమైన యుద్ధం చేసి
చివరకు మహిషిని సంహరించాడు. మహిషి పతనంతో దేవతలు సంతోషించారు. మణికంఠుడు స్వయంగా పులి వాహనంపై ఆ రాజమాత కోసం పులిపాలు తీసుకువచ్చాడు. ఈ దృశ్యం రాజును ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మణికంఠుడు దైవిక స్వభావం పూర్తిగా వెల్లడయింది. మణికంఠుడు కేవలం మహిషిని సంహరించడమే కాకుండా అనేక మంది రాక్షసులను దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. ఆయన దేవతలను ఋషులను రక్షించాడు. భక్తులకు అభయం ఇచ్చాడు. భస్మాసురుడిని ఓడించడానికి మోహిని రూపంలో విష్ణువు యొక్క పాత్రను కూడా వివరించాడు. ఈ కార్యాలన్నీ ఆయన ధర్మశాస్త్ర అవతారానికి నిదర్శనం. మణికంఠుడు తన దైవిక స్వభావాన్ని వెల్లడించిన తర్వాత తన మానవ అవతారాన్ని చాలించి శబరిమల కొండపై వెలిశాడు. అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్ర లేదా శ్రీ అయ్యప్ప స్వామిగా కొలువబడుతున్నారు. శబరిమల ఆలయం అయ్యప్ప భక్తులకు ఒక గొప్ప తీర్థయాత్ర క్షేత్రం. అయ్యప్ప స్వామి దర్శనం కేవలం భక్తితో కూడుకున్నది మాత్రమే కాదు, కఠినమైన నియమాలతో కూడుకున్నది. స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు 41 రోజుల పాటు మండల పూజ అనే వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత సమయంలో భక్తులు నల్లటి వస్త్రాలు ధరిస్తారు, బ్రహ్మచర్యం పాటిస్తారు, సాత్విక ఆహారం తీసుకుంటారు, శారీరక మానసిక నియంత్రణ పాటిస్తారు, దండలు ధరించి శరణఘోష చేస్తూ స్వామిని శరణు వేడుతుంటారు. వ్రతం పూర్తయిన తర్వాత భక్తులు ఇరుముడిని కట్టుకుంటారు. ఈ ఇరుముడిలో స్వామికి సమర్పించే నెయ్యి, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి ఉంటాయి. గురుస్వామి ఆధ్వర్యంలో ఈ ఇరుముడి కట్టుకుని భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరుతారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి భక్తులు పవిత్రమైన 18 మెట్లను ఎక్కాలి. ఈ 18 మెట్లు 18 దేవతలకు లేదా ధర్మసూత్రాలకు ప్రతీక అని భక్తులు నమ్ముతారు. ఇరుముడితో ఈ మెట్లు ఎక్కిన భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తరిస్తారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున శబరిమల కొండపై మకర జ్యోతి దర్శనం అవుతుంది. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. లక్షలాది మంది భక్తులు ఈ జ్యోతిని దర్శించుకోవడానికి శబరిమలకు చేరుకుంటారు. ఇది అయ్యప్ప స్వామి స్వయంగా దర్శనమిచ్చినట్లుగా భక్తులు విశ్వసిస్తారు. అయ్యప్ప స్వామి తన భక్తులకు కేవలం భక్తిని మాత్రమే కాదు, కొన్ని గొప్ప సందేశాలను కూడా బోధిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు ధర్మాన్ని అనుసరించాలని, సత్య మార్గంలో నడవాలని బోధిస్తాడు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి పనులు చేయాలని ఆయన కోరతాడు. శబరిమల యాత్రలో ఒక గొప్ప విశేషం కుల మత భేదాలు లేకపోవడం. అయ్యప్ప భక్తులు అందరూ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఒకరినొకరు స్వామి అని పిలుచుకుంటారు. ఇది సమానత్వాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ అందరూ సమానులే. అయ్యప్ప భక్తులు సమాజ సేవకు కూడా ప్రాముఖ్యత ఇస్తారు. యాత్ర సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడం వంటివి పాటిస్తారు. అయ్యప్ప స్వామి చరిత్ర, ఆయన మహిమలు మరియు శబరిమల యాత్ర వెనుక ఉన్న గొప్ప ఆధ్యాత్మిక వైభవం అపారం. ఆయన జీవితం మనకు ధర్మాన్ని, సత్యనిష్టను, సమానత్వాన్ని మరియు సేవను బోధిస్తుంది. ఈ వీడియో మీకు అయ్యప్ప స్వామి గురించి మరింత అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. స్వామియే శరణమయ్యప్ప.